హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వత్రా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎం మిషన్లన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా 35,655 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్లు పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బందితో పాటుగా కేంద్రాలకు చేరుకున్నాయి. రేపు ఉదయం 5:30కి ఇటు హైదరాబాద్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. పలు ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే కొంత ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ భద్రత పెంపులు కూడా చేసినటువంటి తెలుస్తుంది. ఆయన దాంతోపాటుగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు అప్రమత్తం చేసుకోవడం జరిగింది. కేంద్ర బలగాలు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. దాదాపుగా కూడా 375 కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి అధికారులను కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఆయన దాంతో పాటుగా రేపు ఓటు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సొంత ఊర్లకు ప్రయాణాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎక్కడికెక్కడ రద్దీగా కూడా ప్రాంతాలన్నీ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇక పోలింగ్ సెంటర్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ప్రధానంగా ఎక్కడైతే ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి ఏ ఏరియాలుగా రెక్టిఫై చేయడం జరిగిందో ఆ ఏరియాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటుగా ఇటు నిజామాబాద్ నుంచి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఈవీఎంలు అన్ని చేరుకున్నాయా? దానికి సంబంధించిన భద్రత ఏ విధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు? ఉదయం ఎన్ని గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు? ఎన్నికల పోలింగ్ సంబంధించి కీలక ఘట్టమైనటువంటి పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వివిధ ఏదైతే పోలింగ్ కేంద్రాలకు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో పాటు సామగ్రిని అలాగే సిబ్బందిని కూడా ఈ ఉదయం నుంచి కూడా తరలించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎన్నికల కేంద్రాలకు కూడా ఇప్పటికీ కూడా ఈవీఎంలతో పాటు సిబ్బందిని కూడా తరలించారు. ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పూర్తిగా 1,549 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 7,416 మంది పోలింగ్ సిబ్బందిని కూడా అధికారులు నియమించారు. మొత్తం తీసుకున్నట్లయితే 1,867 మంది పిఓలు, అలాగే 1,867 మంది ఏపీఓలు, అలాగే 3,780 మంది ఏపీఓలను కూడా ఇప్పటికీ అధికారులు నియమించారు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ఇటు లంచ్ మోషన్ తర్వాత ఇటు అధికారులు ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి ఇచ్చారు. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి కేటాయించినట్టు ఈవీఎంలను ప్రత్యేక బస్సులలో కూడా ఎలక్షన్ సెంటర్ కు తరలించారు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పటికే దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ తో పాటు సిపి కూడా పూర్తిగా దగ్గర నుండి పర్యవేక్షించారు. పూర్తిగా ఎలా అయితే ముఖ్యంగా ఇటు పోలింగ్ సరళిక ప్రశాంతంగా జరిగేందుకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఇటు పోలీస్ సిబ్బంది చూసుకున్నట్లయితే మొత్తం 9 కంపెనీల ఇటు కేంద్ర బలగాలను కూడా పోలింగ్ కోసం నియమించినట్టుగా తెలుస్తుంది. 3,130 మంది పోలీస్ సిబ్బందిని కూడా నియమించారు. దీంతో పాటు ఆర్మూర్లో 210, బోధనలో చూసుకున్నట్లు 1,209, బాన్సువాడలో 617, దాంతో పాటు అర్బన్ లో 927, రూరల్ లో 1,902, బాల్కొండలో 1,067 ఇటు పోలీస్ సిబ్బందిని కూడా నియమించారు. ముఖ్యంగా ఇటు గతంలో ఎన్నికల దృష్టి పెట్టుకొని అప్పుడు తలెటువంటి ఇష్యూను చేసుకుని కూడా మొత్తం 455 సమష్టిక ప్రాంతాలను కూడా ఇటు అధికారులు గుర్తించారు. దాంతో పాటు అతి సమస్యాత్మక ప్రాంతాలు 197 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. దీనిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ఎన్నికల సంబంధించి కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఉన్నది కూడా ఇటు కేంద్ర బలగాలతో పాటు పోలీసుల సిబ్బంది కూడా ప్రత్యేకంగా నియమించారు. దీనిపై కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా అక్కడ పోలీసు స్వరాలని కూడా దగ్గరుండి అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 250 మైక్రో అబ్జర్వర్లను కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇటు ఎన్నికల కూడా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పవచ్చు. అయితే రేపు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ 6 నుండి 6:30 వరకు కొనసాగుతుంది. అనంతరం ఈవీఎంలను సీజ్ చేస్తారు. అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు అధికారులు పాటు పోలీస్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా
పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇటు ముందస్తుగా అన్ని చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆ స్వచ్ఛంద సంస్థలతో పాటు విద్యార్థి సంస్థలు ఓటింగ్ ఓటింగ్ వేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలో రేపు 7 గంటలకు జరగనున్న పోలింగ్ సంబంధించి కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. నవీన్, అందుబాటులో నుండి ఒక్కసారి మనము ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది? దాదాపు ఇప్పటికే ఈవీఎం మిషన్లన్నీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా భద్రతా సిబ్బందికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు తీసుకోబోతా ఉన్నారు? అండ్ దాంతోపాటుగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాలు చూసినట్లయితే సూర్యాపేట, నల్గొండ జిల్లా, యాదాద్రి, భువనగిరి జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి ఎస్పీ గారు ఇప్పటికీ వివిధ సమస్య ప్రాంతాలను గుర్తించినటువంటి పరిస్థితి. ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నదో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి, సిటీకి ఆనుకున్నటువంటి ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే ఆలేరు సంబంధించినటువంటి భువనగిరి 2 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి యాదాద్రి జిల్లాకు రాచకొండ కమిషనర్ ఇప్పటికే పూర్తి అవగాహనతో పోలీసు సంబంధించినటువంటి బోర్డ్స్ ని కూడా ఇక్కడ తీసుకొని తెలిసింది. దీనికి సంబంధించి ఈ ఆలేరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా చూస్తే జనగామకు నియరెస్ట్ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గము, దీనికి సంబంధించినటువంటి బొమ్మల రామారం, తుర్కపల్లి తదితర ప్రాంతాలలో ప్రధానంగా ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏజెంట్స్ సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో సమస్యాత్మకంగా గుర్తించినటువంటి ఈ ప్రాంతానికి ముందస్తుగానే భద్రతా సంబంధించినటువంటి 3 అంతస్తుల భద్రతతో ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లయితే వారికి ముందస్తుగానే వాళ్ళు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇకపోతే సూర్యాపేట జిల్లా, తుర్తి, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, ఈ 4 నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కోదాడకు సంబంధించినటువంటి అయితేనేమి మిర్యాలగూడకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గాలు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్నటువంటి పరిస్థితి. కోదాడకు సంబంధించినటువంటి నియోజకవర్గం పూర్తిగా తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగానే పోలీసు వారు అక్కడికి ప్రాంతంలో చెక్ పోస్ట్, ఏదైతే చెక్ పోస్ట్ సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు రవాణా సంబంధించిన విషయాలలో ఇప్పటికే వాహనాలు చెకింగ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి ఈ కోదాడ సంబంధించినటువంటి ప్రాంతంలో పూర్తిగా ఆంధ్రాకు సరిహద్దు అయినటువంటి ఈ ప్రాంతానికి ఆంధ్ర నుంచి ప్రధానంగా ఓటర్స్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి డబ్బులు గాని, మద్యం గాని ఇట్లా రవాణా అవుతున్న క్రమంలో ముందస్తుగా స్పెషల్ చెకప్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మిర్యాలగూడ చూసినట్లయితే మిర్యాలగూడ సంబంధించిన వాడపల్లి బ్రిడ్జి దగ్గర, ప్రధానంగా వాడపల్లి బ్రిడ్జి నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వాడపల్లి బ్రిడ్జి దగ్గర కూడా ఈ మిర్యాలగూడ సంబంధించినటువంటి నియోజకవర్గంలో పోలీసు వారు ఇప్పటికే నల్గొండ జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలోని 15 టీంలతో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని గుంటూరు సంబంధించిన ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారు ప్రధానంగా తిరిగేటటువంటి ప్రాంతం. ఎక్కడికప్పుడు ఎలక్షన్ జరిగేంత వరకు పూర్తిగా నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇప్పటికే పోలింగ్ బూత్లు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన సిబ్బంది ప్రధానంగా చూసినట్లయితే ప్రతి పోలింగ్ బూత్ కు మన స్టేట్ పోలీస్ తో పాటు సెంట్రల్ అధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ఈ పోలింగ్ బూత్లలో ప్రధానంగా చూసినట్లయితే మోడల్ పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా మోడల్ పోలింగ్ బూత్లకు సంబంధించి ఏంటంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో వారికి ఎవరైతే ఓటు వినియోగించుకోవడానికి వస్తారో వారికి మంచినీళ్ళు అయితేనేమి, శానిటైజర్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడేలా వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని ఆధునీకరించినటువంటి పరిస్థితి. ఆ బూత్ లో ఓటకు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ ప్రకారం వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రేపు ఉదయం జరిగేటటువంటి దాంట్లో ఉదయం 5:30 నుంచి 6:30 వరకు మాస్ పోలింగ్ జనరల్ గా పోలింగ్ విధానం సంబంధించి ఏజెంట్ల ద్వారా ఇక్కడ ఏ విధంగా జరుగుతాయో వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత 7ంటికి ప్రధానంగా పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 5 గంటల వరకు ప్రధానంగా 7 నుంచి మొదలైనటువంటి ఈ పోలింగ్ 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఏదైతే ఓటర్స్ ఉన్నారో ప్రతి బూత్ కి ఇచ్చినటువంటి ఓటర్లని పూర్తిగా అవగాహనతో సంబంధించినటువంటి ఓట్లు వినియోగించుకోవడం కొరకు ఇప్పటికే ఏర్పాటు చేసి, అయితే వికలాంగులు, వృద్ధులు ఉన్నటువంటి పరిస్థితిలో వారికి కూడా స్పెషల్ గా వాల్ చైర్స్ గానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఏదైతే ఓట్ల శాతాన్ని పెంపొందించడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికీ సూచనలు ఇచ్చారు. ప్రధానంగా చూసినట్లయితే ఈ
ఈ బూత్లలో ఏదైతే మన ఓటు ఉన్నది ప్రధానంగా వలసపోయినటువంటి వారు ఉన్నారు, వాటికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం అవుతుందనే తీసుకొని ముందస్తుగానే ఏదైతే ఓటు సంబంధించిన వ్యాప్ సంబంధించినటువంటి రిలీజ్ చేసి తమ ఓటుని ఆన్లైన్ లో బూత్ సంబంధించినటువంటి నిర్దేశిత ప్లేస్ ఎక్కడ ఉన్నది అనేది ఒక యాప్ కూడా ఉన్నది. దాని ద్వారా కరెక్ట్ గా బూత్ దగ్గరికి వెళ్ళవచ్చు, మన ఓటర్ని వినియోగించుకోవచ్చు. కేవలం ముందస్తుగానే ప్రచారం కూడా చేశారు. ఎవరైతే ఓటర్ స్లిప్ ఉన్నదో అతను ధృవీకరించిన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకు ఐడెంటిటీ ఆధార్ కార్డు అయితే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ కార్డ్స్ కానీ ఇంకా ఉన్నటువంటి భూ పట్టాలు కానీ ఇలాంటి వారిని తీసుకొచ్చి స్వేచ్ఛగా ఆ 3 ధృవీకరణ పత్రాలు ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఓటర్లు వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా చూసినట్లయితే ఈ 12 నియోజకవర్గాలలో వివిధ ప్రాంతాలు ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ ప్రాంతం ప్రధానంగా ఏజెన్సీకి ఉన్నటువంటి ప్రాంతం, ఇది కిష్టపట్టి పరివాహక ప్రాంతంగా ఉన్నది. ప్రధానంగా కొంత ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్డు లేని పరిస్థితిలో ఉన్నా కూడా ముందస్తుగానే ఎవరైతే ఆ ప్రాంతం పొగిళ్ళ, పెద్దడిచెర్లపల్లి, పియ్యపల్లి మండలాలకు పూర్తిగా కొంత రవాణా లేనటువంటి పరిస్థితి, కోయా సంబంధించినటువంటి చెంచు జాతులు ఉన్నటువంటి మిట్ట ప్రాంతాలకు ఇప్పటిగానే అక్కడ వాహనాలు కూడా ఏర్పాటు చేశారు, అవగాహన కల్పించారు. ఏదైతే ఓటు హక్కును వినియోగించుకోవాలో పద్ధతిలో ఉన్నటువంటి విద్యార్థులతో కొంత అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలతో సమన్వయం చేసి ఇప్పటికీ ఏర్పాటు చేశారు. వారికి కూడా ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి ఈవీఎంల అవగాహన నేర్పుతూ అక్కడ పూర్తి స్థాయిలోని ముందస్తుగానే ఎలక్ట్రికల్ సంబంధించిన ఛార్జెస్ ఏర్పాటు చేసి పూర్తిగా అవగాహన రీత్యా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దేవరకొండ సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఓటర్లకు తమ ఒకసారి మనము ఆదిలాబాద్కి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. శ్రీనివాస్ అందుబాటులో ఉండండి, ఒక్క నిమిషం. ఒకసారి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అండ్ దాంతోపాటుగా ఇప్పటికే ఈవీఎం విషయాలకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, రేపు ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఓటింగ్ సమయాల్లో ఆన్ డ్యూటీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా వివిధ పోలింగ్ సెంటర్లకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటుగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఇక ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ చేపిస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు సవాల్గా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని, 2023కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్ని. మరి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టబోతా ఉన్నారు, అండ్ ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను గుర్తించారు? రైట్ ప్రణయ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 2800 పైచిలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల సంఖ్య కొంత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బందికి పూర్తిగా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం ఇచ్చి కూడా ఆయా కేంద్రాలకు తరలింపు చర్యలు అనేటటువంటివి జరిగిపోయాయి. అయితే ఒక్కో చోట ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒకే స్కూళ్లలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఒకే చోట 3 అంతకు మించినటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉదయం 5:30కు మాక్ పోలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఉదయం మాక్ పోలింగ్ తర్వాత ఏవైతే ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు ఏవైనా కావచ్చు, వాటిలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ కూడా వాటిని సరిచేసుకొని మళ్ళీ రీప్లేస్ చేయడానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏజెంట్లు, ఆయా పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ యొక్క మాక్ పోలింగ్ను నిర్వహించడం జరుగుతుంది. అటు తర్వాత ఆ మాక్ పోలింగ్కు సంబంధించినటువంటి నమోదైనటువంటి ఓట్లన్నింటినీ కూడా తొలగించి తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఈవీఎంలను అక్కడ ఎన్నికలకు సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్కు సంబంధించినటువంటి సమయంగా నిర్ధారించబడింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ టైమింగ్లో కొంత స్వల్పంగా మార్పు ఉంది. సాయంత్రం 1 గంట ముందుగానే అంటే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్కు సంబంధించినటువంటి సమయాన్ని నిర్ధారించడం జరిగింది. అంటే ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో భాగంగా కొన్ని అంటే రవాణా సమస్యలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి గత అనుభవాలు, స్థానిక పరిస్థితులకు సంబంధించి ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాలు కొంత క్రిటికల్ కేంద్రాలుగా వీటిని నిర్ధారించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాల్సినటువంటి సిబ్బంది అందరూ కూడా తరలి వెళ్ళడం జరిగింది. ఈ ఓటర్లకు సంబంధించినటువంటి స్లిప్పుల పంపిణీ కొంత మతకొడిగా సాగిందని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో అంటే అత్యధిక ప్రాంతాల్లో ఈ ఓటర్ స్లిప్పుల పంపిణీ అధికారికంగా జరిగినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు ఈ ఓటర్ స్లిప్పులు అనేటటువంటివి ఇంకా చేరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అంటే ఈ 2003 సాధారణ జనరల్ ఎలక్షన్స్కు సంబంధించి అత్యధికంగా
ఓటింగ్ నమోదుకు సంబంధించి అధికారులు ఇదివరకే అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏనాడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి కూడా అంతకంటే కొద్ది రోజుల ముందు నుండి కూడా విస్తృతమైనటువంటి ప్రచార చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు ఆయా ప్రాంతాలకు సంబంధించి వివిధ భాషల్లో అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా వరకు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూతో పాటుగా ఆదివాసీలకు సంబంధించి గోండి, అలాగే కోయ, లంబాడా భాషలు ఇవన్నీ కూడా ఇక్కడ మనగడలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయా భాషల్లో కూడా దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడా కూడా ఈ యొక్క పోలింగ్ సరళికి సంబంధించి పోలింగ్ చర్యలో అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు భద్రత కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక బలగాలు కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాలు, ఆయా జిల్లా కేంద్రాలకు ఇదివరకే చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కడైనా సరే ఈవీఎంలకు సంబంధించి మొరాయింపులు కావచ్చు, సాంకేతిక సమస్యలు కావచ్చు, ఇవి తలెత్తేటటువంటి పక్షంలో వాటి స్థానంలో వెనువెంటనే అంటే సమయం వృధా కాకుండా వెనువెంటనే మార్చడానికి అవసరమైనటువంటి స్థాయిలో ఈవీఎంలను అదనంగా కూడా సిద్ధంగా ఉంచినట్లుగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు ఇదివరకే ప్రకటించడం జరిగింది. అయితే ప్రతి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక్కొక్క ఈవీఎం, ఒక్కొక్క వీవీప్యాట్, అలాగే ఒక్కొక్క కంట్రోల్ యూనిట్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలపడం జరిగింది. అయితే ఆదిలాబాదులో ఉన్నటువంటి పరిస్థితి, ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఈవీఎం సరిపోయినటువంటి నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 2 ఈవీఎంలు వినియోగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అదనంగా అంటే పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆదిలాబాద్ లాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అదనంగా 2 ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు 2 ఈవీఎంలు వినియోగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదనంగా అవసరమయ్యేటటువంటి ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకున్నప్పటికీ కూడా పోలీసు శాఖను పూర్తిగా అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని వెంటనే సద్దుమణిగింపజేసేలా అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని తెలుస్తుంది. ప్రణయ్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆదిలాబాద్కి సంబంధించి దాదాపు ఆదివాసీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతము. సో కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ట్రావెలింగ్ ఇబ్బందులు కూడా ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఆ గూడెలలో కొంత వృద్ధులు ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక వాహనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ మారు కొత్తగా వచ్చినటువంటి విధానం ప్రకారంగా చూసినట్లయితే వయోవృద్ధులకు సంబంధించి ఇంటి నుండే ఓటింగ్లో పాల్గొనేటటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రధానంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విధానం ప్రకారంగా జర్నలిస్టులు కూడా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేటటువంటి వెసులుబాటును కేంద్ర ఎన్నికల సంఘం కల్పించినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండేటటువంటి ఉద్యోగులకు సంబంధించి గతం నుండే కూడా పోస్టల్ విధానం ఉన్నటువంటి పరిస్థితి. పోస్టల్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి గడువు అంటే దానికి సంబంధించినటువంటి విధానం పూర్తయినటువంటి పరిస్థితి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు గూడాలలో కావచ్చు, కుగ్రామాల్లో కావచ్చు, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక రవాణా చర్యలు ఏవి చేపట్టనప్పటికీ కూడా వాళ్లకు ఆటంకాలు ఏవి లేకుండా చూసేందుకు మాత్రం అవసరమైన చర్యలను ఆయా మండలాలు, ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి అధికారులకు ఇదివరకే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రత్యేకంగా వాహనాల ఏర్పాటు అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి సమస్యలకు దారితీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని గ్రామాల్లో రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి మిగతా గ్రామాల్లో ఏర్పాటు చేయనట్లయితే మాత్రం ఖచ్చితంగా అది కొంత వివాదానికి దారితీసేటటువంటి సమస్యకు దారితీసేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనప్పటికీ కూడా అవసరమైనటువంటి స్థాయిలో మాత్రం ఆయా గ్రామాల ప్రజలు ఓటింగ్కు రావడానికి ఆసక్తి చూపేటటువంటి సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైనటువంటి స్థాయిలో మాత్రం చర్యలు చేపట్టడం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఇదివరకే ప్రాథమిక చికిత్సకు సంబంధించినటువంటి వైద్య పరికరాలు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, అలాగే త్రాగునీటి సౌకర్యం, ఇతరత్ర ఇవన్నీ సౌకర్యాలు కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రణయ్, ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మంకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం నుంచి ఉపేందర్ అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి? అండ్ దాంతోపాటుగా ఇప్పటికే కొంత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి జిల్లా అని చెప్పుకోవాలి. మరి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఏ విధమైనటువంటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు? ప్రశాంత వాతావరణంలో ఓటింగ్లు స్టార్ట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? భద్రతా పెంపును కూడా చేస్తాం ఖమ్మం జిల్లాకు సంబంధించి అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా పెంపు జరగబోతా ఉంది? ప్రణయ్, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆఖరి క్షణాల్లోకి వచ్చేసాం. దాదాపు
జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 1456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా దానికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ తో పాటు ఇతర ఫోర్స్ ని కూడా ప్రధానంగా ఇటు మధ్యప్రదేశ్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి కూడా హోంగార్డ్స్ ని ఇతర కేంద్ర బలగాలను కూడా పిలిపించేటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. దాదాపు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఏదైతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి ఏదైతే ఉందో ప్రధానమైనటువంటిది ఈ ఈవీఎం ప్యాడ్స్ తో పాటు అలాగే ఈవీఎం కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్పటికే ఆ సిబ్బందికి సంబంధించినటువంటి ట్రైనింగ్ తో పాటు ఏ టైంకి మాక్ పోల్ నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి, ఏ టైంకి ఓటర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతో పాటు ఆ భద్రత సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా మీరు సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అంశాల గురించి మొత్తంగా కూడా ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చేసి కూడా జిల్లా కలెక్టర్ తో పాటు సిపి విష్ణు వారియర్ నేతృత్వంలో అన్ని చోట్ల కూడా పంపించారు. దాదాపు ఇప్పటి వరకు 131 కేంద్రాలలో రూట్ ప్రణాళిక రూపొందించగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన రూమ్స్ నుంచి ఈవీఎం ప్యాడ్స్ తో పాటు ఈవీఎం యూనిట్లను కూడా తీసుకెళ్లేసి అక్కడ భద్రపరిచారు. దానికి అవసరమైన సిబ్బంది కూడా ప్రస్తుతం అన్ని కేంద్రాలలో దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా 1456 పోలింగ్ కేంద్రాలలో అవసరమైనటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్లేసి అక్కడ పూర్తి స్థాయిలో డిస్ప్లే చేస్తా ఉన్నారు. ఓట్లకు సంబంధించిన అభ్యర్థుల యొక్క డిస్ప్లే తో పాటు అవసరమైనటువంటి పోలింగ్ తో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏదైతే చర్యలు ఉంటాయో ఆ అవసరమైనటువంటి ఇంక్ తో సహా అన్ని రకాల అంశాలను కూడా వాళ్ళు తయారు చేసుకొని సిద్ధం చేసి ఇప్పటికే ఆ రకమైన ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కూడా ఈసారి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైనటువంటి అంటే ప్రధానంగా కొన్ని ఇక్కడ నుంచి ఈవీ ప్యాడ్స్ తరలించేందుకు కోసం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలు ఏదైతే బస్సులు ఇతర వాహనాలు అయితే ఉన్నాయో ఆ వాహనాలన్నిటిని కూడా అన్ని చోట్లకు ఉపయోగించుకొని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో ఆ సెంటర్స్ వరకు పరిమితం చేసి అక్కడి నుంచి తిరిగి ఎక్కడ కూడా నో ఆల్టింగ్ వ్యవస్థగా రూపొందించేసి డైరెక్ట్ గా ఈవీఎం ప్యాడ్స్ భద్రపరిచేటువంటి సెంటర్ కి తీసుకెళ్లాలనేటువంటి డైరెక్షన్స్ కూడా ఇప్పటికే ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రత్యేక నిఘా యంత్రాలను కూడా రూపొందించారు. ఈ నిఘాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా నిర్వహణ కోసం కూడా సీసీ కెమెరాలు కూడా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు భద్రపరిచారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ సీసీ కెమెరాలు దాదాపు 60 to 70% ప్రాంతాల్లో సరిపోతుందని చెప్పినా సరే జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ చూపించి 100% ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు మైక్రో అబ్జర్వర్స్ ను కూడా ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఏదైతే ఆర్ఓలతో పాటు ఏపీ ఆర్ఓలతో పాటు పిఓలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఆయా కేంద్రాల్లో ఈ నైట్ కూడా నిద్ర చేయాలి, పొద్దున్నే 5 గంటల లోపు అన్ని పోలింగ్ కేంద్రాలు చేరుకోవాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుకూలమైనటువంటి ఉదయమే 6 గంటల లోపు అన్ని రాజకీయ పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఆ ఏజెంట్స్ అందరూ కూడా రావాలి, ఏజెంట్స్ ఫార్మ్స్ కూడా ఇప్పటికే తీసుకెళ్లాలని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. ఏదైతే ఏజెంట్స్ 6 వరకు వచ్చినప్పుడు 6 to 7 వరకు ఈ డౌట్స్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో మోడల్ పోలింగ్ నడుస్తుంది. ఆ తర్వాత 7 to ఓటింగ్ అనేది ప్రారంభం అవుతుంది, ఈవినింగ్ 5 వరకు కొనసాగుతుంది. ఈ అన్ని చోట్ల అవసరమైనటువంటి ప్రణాళిక ఇప్పటికే సిబ్బందికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 8 అవుతా ఉంది. ఇంకో 1-2 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అవసరమైనటువంటి ప్లానింగ్ ఏదైతే మెటీరియల్ ఇస్తారో ఆ మెటీరియల్ అన్నిటి కూడా భద్రపరిచేందుకు కోసం అవసరమైన కేంద్ర బలగాలతో పాటు ఇక్కడ హోమ్ గార్డ్స్ కూడా ఇక్కడ నైట్ మొత్తం కూడా నిఘా ఉంచేసి పర్యవేక్షణ కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రణాళిక సంబంధించి ఏదైతే ఉందో ఎలక్షన్ నిర్వహణకు అవసరమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు అటు పోలీస్ యంత్రాంగం దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే అటు మున్సిపాలిటీ వర్కర్లు గ్రామ పంచాయతీ వర్కర్లతో పాటు రెవెన్యూ అధికారులు ఎవరైతే కేటాయింపులు చేశారో ఆ కేటాయింపులు చేసిన అందరూ కూడా ఇప్పటికే అలర్ట్ అయి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే నేపథ్యంలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే ఉందో అంటే ప్రధానమైనటువంటి కొన్ని లొకేటర్స్ రౌడీ షీటర్స్ కావచ్చు ఇతర ఎవరైతే డిస్టర్బెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేసి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని వారిపై పర్టికులర్ గా నిఘా పెట్టేసి కూడా పోలీస్ యంత్రాంగం వారిపై నిఘా ఉంచిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా కూడా యంత్రాంగం ఆ రకమైన ప్రణాళిక రూపొందించి పనిచేస్తా ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ప్రశాంతంగా ఓట్లు జరుగుతాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం ఎన్నికలు జరిగినాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుందేమని చెప్పుకోవచ్చు ప్రణయ్.
ఎస్ ఉపేందర్ అందుబాటులో ఉండండి. ఉపేందర్, మళ్ళీ ఒకసారి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించి దాంట్లో దాదాపుగా కూడా ఒక రెండు నియోజకవర్గాలకు కొంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉంటాయి అని దాంతోపాటుగా కొంత మావోయిస్ట్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలుగా కూడా గుర్తిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన భద్రత ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అన్ని కూడా సెంటర్లకు చేరినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేశారు అండ్ దాంతోపాటుగా ఎంతమంది భద్రతను ఏర్పాటు చేశారు? రైట్ ప్రణయ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికైతే 215 మంది అభ్యర్థులు అయితే పోటీలో బరిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు అభ్యర్థులు అయితే మాత్రం 215 మంది బరిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇప్పటికి కూడా 3294 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి భారీ బందోబస్తు నడుమ కూడా ఈవీఎంలు అయితే ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఈ ఎనుమముల మార్కెట్ నుంచి కూడా ఇక్కడికి తరలించిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే 105, 104 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలంటే వేస్ట్ వరంగల్ హన్మకొండ నుంచి కూడా మొత్తానికైతే ఇక్కడి బస్సుల ద్వారా కూడా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు కూడా ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లను కూడా పంపించిన నేపథ్యం అయితే కనపడుతూ పాటు కూడా మొత్తానికైతే ఈవీఎం కేంద్రాలతో కూడా భారీ బందోబస్తు నడవ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ఒక 3 గ్రూపులు అంటే సిఐఎస్ఎఫ్ కావచ్చు, సెంట్రల్ ఫోర్స్ కూడా అవసరమైతే తీసుకొని కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఆల్రెడీ అంటే ఒక రోజు ముందు నుంచే కూడా ఇప్పుడు మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతాలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 3 ఏజెన్సీ ప్రాంతాల జిల్లాలో ఆనుకొని ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉన్న ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికైతే ఇప్పటికే భారీ బందోబస్తు ఒక సెంట్రల్ ఫోర్స్ అయితే ఎప్పటికీ కూంబింగ్ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే మావోయిస్టులను ఏర్వేతకు కూడా ఒక మొత్తానికైతే ఆ ఉమ్మడి జిల్లా అంటే ములుగు జిల్లా సంబంధించిన గౌస్ అలాం ఎస్పీ గారు అయితే మొత్తం ఎప్పటికీ రంగంలో దించినట్టు తెలుస్తా ఉంది. మొత్తం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సజావుగా పోలింగ్ ఓటర్స్ కు అన్ని సౌకర్యాల విధంగా కూడా మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కూడా మొత్తానికి అక్కడ కూడా భారీ బందోబస్తు నడుమ కూడా ఈవీఎం లో ఇప్పటికే తరలించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవి మావోయిస్టు ప్రబల్య ప్రాంతాలుగా ఇప్పటికే పోలీసు నిఘాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఇటు పక్క మహబూబాద్ జిల్లాకు కూడా సంబంధించిన బయ్యారం కావచ్చు, ఇటు పక్క మొత్తానికైతే కొత్తగూడ మండలం ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా ఆనుకుని ఉన్న అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులు అధిక శాతంగా గతంలో కంటే ఇప్పటికి కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును నిర్వహించడం జరిగింది. ఇప్పటికి చూసుకోవచ్చు మొత్తానికైతే కొత్తగూడ మండలంలోని అంటే పాకాల కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన మహబూబాద్ జిల్లాకు సంబంధించిన అయితే ఇక్కడికైతే ఇప్పటికే ఈవీఎం ద్వారా కూడా ఇప్పటికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. పొద్దున 5:30 నుంచి 6:30 గంటల వరకు మోడల్ పోలింగ్ అంటే పోలింగ్ కేంద్రం అయితే నడుపుతుంది. మాక్ లైవ్ అంటే మాకు పోలింగ్ కేంద్రం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మన తర్వాత కూడా 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే రేపు మొత్తం పోలింగ్ సజావుగా జరిగేందుకు కూడా జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తమై కూడా మొత్తానికి రెవెన్యూ అంటే సిబ్బంది అయితే పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఈవీఎం మోహరింపులు ఆ చర్యలు అయితే పాల్పడినట్టయితే కూడా అందుబాటులో ఉండేందుకు కూడా ఈవీఎంలు కూడా అందుబాటులో ఉంచుకుంటున్న షోరూమ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇవన్నీ ఈవీఎం మోహరింపుల చర్యలు కావచ్చు, వారికి అధికారులకు దానికి సమసఖ్యంగా పోలింగ్ జరిగేందుకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడినప్పటికీ కూడా అంటే అవి చర్యలు తిప్పుకోవడానికి కూడా మొత్తానికైతే బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అధిక శాతంగా ఈసారి మాత్రం యూత్ మాత్రం ఇప్పుడు యూత్ ఓటర్స్ అయితే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం యూత్ లో అంటే హన్మకొండ జిల్లా సంబంధించింది కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ కూడా సెయింట్ ఆన్సర్ లో కూడా మొత్తానికైతే అంటే యూత్ అయితే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా సెయింట్ ఉమెన్స్ సంబంధించిన కూడా వారికైతే ఒక మన బేబీ అంటే మన సైనిక్ స్కూల్లో కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అయితే తగు చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అదేవిధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ అయితే ప్రావీణ్య కూడా మొత్తానికైతే ఇవాళ మొత్తం ఇప్పటికే అంటే ఎనుమల మార్కెట్ 105, 104 నుంచి కూడా పోలింగ్ కేంద్రాల నుంచి భారీ బందోబస్తు ఇప్పటికే ఈవీఎంలు తరలించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆయా జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి కూడా పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటలకు సజావుగా పోలింగ్ జరిగేదానికి అంటే ఓటర్లకు ఎలాంటి మౌలిక అంటే ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు పోలింగ్ కేంద్రాల వద్ద
ఉంచినని చెప్పుకోవచ్చు. ఇదంటే మొత్తానికైతే అక్కడ ఫైర్ స్టేషన్ సంబంధించిన 101 ఫైర్ స్టేషన్ కూడా అంటే ఫైర్ సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. మొత్తానికంటే అదే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో కూడా జిల్లా యంత్రాంగం నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు కూడా అంటే ఆరోగ్య శాఖ నుంచి కూడా కావచ్చు, మొత్తానికి ఇక్కడ ఫైర్ స్టేషన్ సిబ్బంది కావచ్చు, మొత్తానికైతే వైద్యులు అక్కడ అందుబాటులో ఉండడానికి కూడా ఓటర్స్ కి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కూడా మొత్తానికి ఈసారి యంత్రాంగం అయితే ఒక పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి. గతంలో ఎన్నికల కంటే ఈసారిగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా మొత్తానికి యువతులను కావచ్చు మొత్తానికైతే ప్రజలను ప్రభావితం చేసి కూడా పోలింగ్ అంటే ఓటు హక్కును చాలా మంది వినియోగించుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే గత 2-3 మంత్స్ అంటే 2 నెలల నుంచి కూడా మొత్తానికైతే జిల్లా యంత్రాంగం అయితే మాత్రము ఓటర్లను ప్రభావితం చేసి మొత్తానికి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పి కూడా ప్రభావితం చేసిన పరిస్థితి కనపడుతుంది. వీరి ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సాయంత్రం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సజావుగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా కలెక్టర్ యంత్రాంగంతో పాటు కూడా భద్రతా సిబ్బంది కూడా మొత్తం పూర్తి పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవచ్చు. ప్రణయ్, స్వామి అందుబాటులో ఉండండి. ఒకసారి మనం నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్ నుంచి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా కేంద్రాల వద్దకు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి భద్రత అంటే కెమెరాలు లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారు. అండ్ దాంతోపాటుగా ఈ ఓటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. నేపథ్యంలో మరి ఈ ఓటింగ్కి వచ్చేటువంటి నేపథ్యంలో ఓటింగ్కి ఎంతమంది వస్తూ ఉన్నారు ఏంటి అన్నటువంటి లెక్కింపుల కోసమైనా కెమెరాలు అమర్చారు. అండ్ దాంతోపాటుగా ఈ ఈవీఎంలు గతంలో మనం చూసుకుంటే 2018 ఎన్నికల్లో దాదాపు చాలా నియోజకవర్గాలలో ఈవీఎంలు కొంత ఒక 150-200 మంది ఓట్లు వినియోగించుకున్న తర్వాత కొంత మొరాయింపు చర్యలు చేపట్టాయి. కొన్ని ప్రాంతాలలో కొంత ఈవీఎంలు పనిచేయక గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. సో ఆ నేపథ్యంలో మరి ఆ ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, వాటికి ఏమైనా రిపేర్స్ వచ్చినా కూడా తాత్కాలికంగా ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? అండ్ దాంతోపాటుగా బ్యాలెట్కి సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉండబోతుంది? ఓకే ప్రైమ్, ముఖ్యంగా రేపు ఎన్నికల పోలింగ్ సంబంధించి కీలక ఘట్టమైన సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ఇటు ఎన్నికల కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఈవీఎంలతో పాటు వివిప్యాలను కూడా ఇప్పటికే ఎన్నికల ఇటు పోలింగ్ కేంద్రాలు కూడా తరలించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా ఉదయం 6 గంటలకే ఇప్పుడు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. తర్వాత మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు పోలింగ్ జరగనుంది. అయితే మాక్ పోలింగ్ లో ప్రధానంగా ఎక్కడైతే ఈవీఎంలు మొరైస్తాయో దానికి ఎలా ఉన్నాయి ఈవీఎంలో మొరైస్తున్నాయి, ఎక్కడైనా మొరైస్తున్నాయని చెప్పి కూడా పరీక్షించున్నారు. అయితే దీనికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ఎన్నికల 2018 జరిగినట్టు ఎన్నికల సమయంలో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. దీనికి సంబంధించి కూడా ముందస్తు చర్యగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసం 2 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా టెక్నికల్ గా కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా అక్కడనే వాటిని రిపేర్ చేసేందుకు కూడా ఇటు ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా మొత్తం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 1549 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా అన్ని ఈవీఎంలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇటు ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు స్వచ్ఛంద సంస్థలతో పాటు కూడా విద్యార్థి సంస్థలు కూడా ఇప్పటికీ కూడా ప్రజలకు ఓటింగ్ విషయం సంబంధించి కూడా ఇప్పటికే అన్ని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భద్రత విషయం చూసుకున్నట్లయితే భద్రత విషయంలో మొత్తం 6 కంపెనీలకు సంబంధించిన కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలో దించారు. సమస్య ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటిపై కూడా ఇటు పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వెబ్ కాచింగ్ తో పాటు సీసీ కెమెరాలను కూడా ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండేందుకు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసులను కూడా అక్కడే మోహరించారు. ఈ రోజు రాత్రి కూడా అక్కడే ఉంటారు. దాంతో పాటు ఉదయం పోలింగ్ జరిగిన సమయం నుండి కూడా పోలింగ్ 5 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలను భద్రపరిచే వరకు కూడా పోలీసులు కూడా అక్కడనే వాటికి పహారా కాస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లపై చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంది, అల్లర్లు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇక్కడ స్పెషల్ గా ఇటు కేంద్ర బలగాలతో పాటు పోలీసులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తున్నట్లయితే బాన్సువాడలో ప్రధానంగా ఈ రోజు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. అయితే బీజేపీ పార్టీ చెందిన అభ్యర్థి ఎండలక్ష్యమైన డ్రైవర్ పై కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు
బట్టి బందోబస్తులు ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. ఈ జుక్కల నియోజకవర్గం చూసినట్లయితే పూర్తిగా బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా కనీస రవాణా సౌకర్యం లేని పరిస్థితి. వీటిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా ఎన్నికల శాతం పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ఇప్పటికే ఇటు ఇటు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటకు వినియోగించుకున్నారు. అయితే మిగతా వారిని కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి అక్కడ వాటికి ప్రత్యేక ఏర్పాటు పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద రేపు ఉదయం 7 గంటలకు జరగనున్న పోలింగ్ సంబంధించి కూడా ఎన్నికల అధికారులు అన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు కూడా ఎస్ ఒకసారి మనము ఉపేందర్ దగ్గరికి వెళ్దాం. ఉపేందర్, ఖమ్మం నుంచి ప్రధానంగా ఇప్పుడు ఈసారి ఓటింగ్కి సంబంధించి వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఓటింగ్ శాతాన్ని కూడా వాళ్ళ ఓటును వినియోగించుకోవాలి అన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు వాళ్ళకి కొంత మోటివేషనల్ కూడా అందించడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లతో పాటుగా ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారా? ప్రణయ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ జిల్లా ఎలక్షన్ అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తంగా ఏ పోలింగ్ కేంద్రంలో ఆ రకమైనటువంటి అటు నర్సు సిబ్బంది కావచ్చు, అదే నేపథ్యంలో డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మెడికల్ సిబ్బందిని కూడా అందరినీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలు ఆ రకమైనటువంటి చర్యలకు జిల్లా ఎలక్షన్ అధికారి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇంట్లోనే ఉండి ఓటు వినియోగించుకునే అవకాశం ఉందో దాదాపు ఇప్పటి వరకు 75% కూడా ఆ రకమైనటువంటి ఓట్లు కంప్లీట్ చేసినట్టుగా సమాచారం అందింది. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలని అన్ని ఉపయోగిస్తూనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినటువంటి అనుగుణమైన పక్క ఓటింగ్ సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం ఎంట్రీ కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం చేసింది. అంటే ప్రధానంగా ఇటు చూసుకుంటే అటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కావచ్చు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలకు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అలాట్ చేస్తూనే ఓటింగ్ సంబంధించి ఎక్కువ ఇప్పటికే విదేశాల నుంచి దాదాపు ఖమ్మం లాంటి ప్రాంతాలు ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఇతర దేశాల వాళ్ళందరినీ కూడా ప్రధానంగా ఓటుకు రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించిన మేరకు ఇప్పటికే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్స్ అన్ని చోట్ల కూడా ప్రజానీకం కూడా ఈరోజు జర్నీ చేస్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపు అన్ని చోట్ల కూడా జనాభాతో కిక్కిరిసిపోయిన నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉందో ఈ హక్కు యొక్క ప్రాధాన్యతని దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఈ ఓటుని ఎలాగైనా సరే వేసి తన ప్రజాస్వామ్యబద్ధమైన ఓటు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా అనేక మంది కూడా భావిస్తూ కుటుంబ సభ్యులు కూడా ఆ రకమైనటువంటి చర్యలు ఆహ్వానించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ఫేర్స్ కూడా వివిధ రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా అందిస్తూ ఎక్కువ మందిని ఈ ఓటర్లను భాగస్వామ్యం చేయాలనేటువంటి ఏదైతే ఆతృత ఉందో ఆ రకమైనటువంటి ఆతృతను కూడా ఈరోజు కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు దాదాపు 97% ఓటర్ స్లిప్లు పంచడంతో పాటు ఆ స్లిప్స్ మిస్ అయిన వాళ్ళకు కావచ్చు, కొత్తగా తెలియని వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చేందుకోసం కూడా ఒక స్పష్టమైనటువంటి కూడా యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు. దానికి అవసరమైనటువంటి డౌట్స్ ఉండేటువంటి ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళకి సమస్యాత్మకంగా ఉన్నటువంటి చోట్ల కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సేకరించేందుకోసం కూడా అవసరమైనటువంటి డైల్ ఫ్రీకి సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ కార్యక్రమానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా పెట్టినట్టు దాఖలు కనబడతా ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా కూడా ఆ రకమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలతో పాటు అదనంగా ఓటింగ్ సరళిని అంటే గత ఎన్నికలు 2018 ఎన్నికల్లో పాలేరు మధిర నియోజకవర్గంలో అత్యధికంగా ఓటు శాతం నమోదైనటువంటి నియోజకవర్గాలుగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా ఏదైతే ఉన్నటువంటి ఆ రికార్డు ఉందో ఆ రికార్డుకు బ్రేక్ చేసి మరింత ఓటు సరళిని పెంచేందుకోసం కూడా ఆ రకమైనటువంటి యంత్రాంగం పనిచేస్తా ఉంది. రాజకీయ పక్షాలు కూడా ఆ రకమైన సహకారంతో ముందుకు పోతా ఉన్నారు. ఏదైతే రేపు 100 మీటర్ల దూరంలో ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు నిషేధం అని చెప్పారు, మైకులు కూడా నిషేధం అని చెప్పారు, ఎటువంటి చర్యలు ఎటువంటి ఎన్నికల ఉల్లంఘన కార్యక్రమం పాల్పడినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి సిపి చెప్పినటువంటి అంశానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు లేకోకుండా ప్రశాంతమైనటువంటి పద్ధతుల్లో కూడా ఏజెన్సీని పంపిణీ కావచ్చు, ఓట్ల ఫ్లోర్స్ పంపిణీ కావచ్చు, ప్రచారంగానే ఆర్భాటాలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ఈ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పురోభివృద్ధికి ముందుకు పోతుందని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓట్లని
సక్రమంగా ఉపయోగించుకోవాలా, స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి, రాజ్యాంగ హక్కుని ఏదైతే ఓటుని దుర్వినియోగం చేయొద్దు, ఖచ్చితంగా ఓట్లు వేయాలని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి సజెషన్స్, ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉంది. కూడా ఆ రకమైనటువంటి అన్ని దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 22 లక్షల పైచిలకు ప్రజానీకంగా ఓటర్లు ఉపయోగించుకునేందుకోసం కూడా ఇప్పటికే ఆ చర్యలు చేపట్టారు. అవసరమైనటువంటి పక్క ప్రణాళిక కొంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో భద్రాచలం సంబంధించి మనుగురు, ఇల్లందు ప్రాంతాలు ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఆ రకమైన ప్రాంతం ఉన్నటువంటి వాటిలో కొన్ని చోట్ల ఎటువంటి చర్యలు కావాలో అవసరమైనటువంటి చర్యలను కూడా ఆ రకం పోలీసు అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఉపేందర్ అందుబాటులో ఉండండి. ఒకసారి మనం వరంగల్ జిల్లాకు వెళ్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించి స్వామి ఎన్నికలు బహిష్కరించాలంటూ కూడా మావోయిస్టులు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో 2 నియోజకవర్గాలకు సంబంధించి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది వరంగల్లో. మరి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఎక్కువ శాతం ఆ ఏరియా నుంచి మనం మాట్లాడుకుంటే ఇటు ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? దాదాపుగా కూడా కొన్ని గూడాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రజలు ఓటు వినియోగించుకోవడం కోసం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళని ఏమైనా ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి? వాళ్ళకి సంబంధించినటువంటి ట్రావెలింగ్ కావచ్చు, లేకపోతే అడవి ప్రాంతాల నుంచి వాళ్ళు సురక్షితంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేసేద్దా పోలీస్ శాఖ? ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ములుగు జిల్లాలోని కూడా అటుపక్క కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గూడాలు ఓటు హక్కును వినియోగించుకున్నందుకు కూడా ఆర్టీసీ బస్సులలో చేయాలి. అదే విధంగా కూడా అక్కడ ప్రజలు కూడా ఓటు అంటే స్థానికంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ఆ మొత్తానికి డీసీఎంలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ట్రాక్టర్లు కూడా ఆర్టీసీ బస్సులలో కూడా డీసీఎంలలో కూడా అంటే సిఆర్పిఎఫ్ బలగాలైతే ఆ పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్ల వాళ్ళతో కలిసి కూడా సిబ్బంది అయితే ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా మావోయిస్టుల ప్రభావ్య ప్రాంతంగా భావించినప్పటికీ కూడా ఏజెన్సీ ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీ ముద్దు బిడ్డలు కావచ్చు, గిరిజన గుడాలే కావచ్చు, వివిధ రకాలకు సంబంధించిన ప్రజలే కావచ్చు, వాళ్ళైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రము కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ గిరిజన గూడాల మొత్తం అంటే బలగాలు మోహరించడం చెప్పుకొని ఈవీఎంలు అంటే ములుగు జిల్లాలోని కూడా ఏజెన్సీ ప్రాంతం ఏటూ నాగారం, వాజేటి వెంకటాపురం చూసుకుంటే దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న సతీష్గఢ్ పక్కన ఉన్న వాజేటి వెంకటాపురానికి కూడా ఇప్పటికే ఆ ఏరియా నుంచి అంటే ఇటు పక్క వెంకటేష్ కావచ్చు, ఆ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి ఆజాదీ పేరు మీద కూడా మొత్తానికి లేఖలు అయితే విడుదల చేసి సార్వత్రిక ఎన్నికలను మొత్తం బహిష్కరించాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే లేఖలు విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఎన్నికలు బహిష్కరించండి అంటే లేఖలు విడుదల చేసినప్పుడు కూడా కొంతమంది అంటే పోలీసు శాఖ మాత్రం అప్రమత్తం చేసింది, ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తూ అది రాజకీయ నాయకులను కూడా అప్రమత్తం చేసింది. మొత్తానికైతే ఎలాంటి అంటే మావోయిస్టులు అఘాతానికి పాల్పడవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే అంటే పోలీస్ శాఖ అంటే ఎస్పీ గౌశాల మాత్రం ఒక ప్రకటన విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలను సూచించిన నేపథ్యం జరుగుతుంది. అటుపక్క మంత్రి మహాదేవ్పూర్ కూడా భూపాలపల్లి ఎత్తుపోతల పథకం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీదకి వెళ్ళి వంతెన మీదకి వెళ్ళి కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే, మహారాష్ట్ర నుంచి వచ్చే మావోయిస్టులు అయితే అప్పటికి భూపాలపల్లి పోలీసులు అయితే అపరమించిన పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 2 జిల్లాలకు సంబంధించింది అటు ఇటు ఏజెన్సీ ప్రాంతాలను ఆనుకొని అంటే ఇతర రాష్ట్రాలను ఆనుకొని ఉన్న ఇటు ములుగు జిల్లా కావచ్చు, పక్క గోదావరి పరివాహక ప్రాంతం ఆనుకొని ఉన్న భూపాలపల్లి జిల్లాలు కావచ్చు, మొత్తానికైతే 2 జిల్లాల ప్రజలు కూడా ఓటు శాతాన్ని వినియోగించుకోవడానికి మొత్తానికి అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా అప్రమత్తం చేసి ప్రజలను కూడా పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు మావోయిస్టులను ఏ ఘాతానికి అంటే అఘాతానికి పాల్పడాలని తిప్పికొట్టాలని చెప్పి కూడా ప్రజలు పిలిపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ మొత్తానికైతే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా పోలీసులు అయితే పలుమార్లు అంటే ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులో ఉన్న యాక్షన్ టీమ్ లో ఉన్న వాళ్ళ ఛాయాచిత్ర పటాలను కూడా విడుదల చేసి కూడా ప్రతి ఊరుకు కూడా అందించడానికి ఎవరైనా అసాంఘిక వ్యక్తులు అయితే కనబడినట్టయితే పోలీసులకు 100కు కాల్ చేయాలని చెప్పి కూడా మొత్తానికైతే వాళ్ళు పిలిపించే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకున్నా కానీ ఇప్పటికైతే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పోలీసులు అయితే వాళ్ళ మొత్తానికైతే వాళ్ళకు ఒక సమాజిక ఆలోచనను తీసుకొచ్చడానికి కూడా కొన్ని చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అంటే ఏజెన్సీ ప్రాంతాలను కూడా ప్రజలను కూడా వారికైతే ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలని పలుమార్లు పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రణయ్, స్వామి అందుబాటులో ఉండండి. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్,
ఇప్పుడు ఉమ్మడి జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈసారి ఎంత పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి? దాదాపు 20-30% ఈసారి యువత ఓటింగ్ ప్రధానంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ఓటింగ్ అనేది చాలా ప్రభావితంగా మారబోతోంది. అండ్ ఈ నేపథ్యంలో మరి ఈసారి గత ఎన్నికల్లో 2018 కన్నా ఈసారి 2023లో ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఏమైనా కనబడతా ఉన్నాయి? ఓటింగ్ శాతం పెరిగేందుకు అధికారుల సూచనలు గైడ్లైన్స్ ప్రజలు స్వీకరిస్తూ అండ్ దాంతోపాటుగా మొన్నటి వరకు జరిగినటువంటి ప్రచారాలకు సంబంధించిన నేపథ్యంలో కొంత మోటివేట్ అయినటువంటి యువత ఓటింగ్ శాతం పెంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2018 ఎన్నికల పోలింగ్ చూసినట్టయితే ఈసారి కూడా ఎన్నికల పోలింగ్ శాతం పెరిగే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యువత కూడా ఈసారి కూడా ఓటు ఇటు ఎక్కువ మంది కూడా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్ల శాతం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యువత కూడా అతి ఖచ్చితంగా హక్కు తెలుసుకుంటున్నారు. ఒకటి వేస్తే తమకు భవిష్యత్తు మారిపోతుందని కూడా తమకు తెలుస్తుంది. దీంతో కూడా ఓటు ఇవాళ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి కూడా ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా ఓటు ఇటు యువత ద్వారా కూడా ఓటుకు ఎక్కువ వినిపించడం వల్ల కూడా ఓటు హక్కు శాతం కూడా పెరిగేటట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కూడా 50% కూడా ఓటు శాతం కూడా నమోదైంది. ఈసారి అందాకన్నా మించి ఓటు శాతం కూడా నమోదైనట్లు కూడా అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు సుమారు ప్రతి నియోజకవర్గంలో 10,000 నుండి 20,000 మంది కూడా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీంతో కూడా ఈసారి ఓటు హక్కు శాతం కూడా పెరిగేట్లు కూడా స్పష్టంగా తెలుస్తుందని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువ మంది కూడా యువత కూడా ఇటు అనేక పార్టీలు కూడా వరాలు కురిపిస్తున్నారు. దీంతో కూడా ఓటు హక్కు విషయంలో కూడా చాలా మంది ఉదయం నుండి కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో కూడా ఈసారి రేపు జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఓటు హక్కు శాతం గతంలో కన్నా ఈ శాతం ఓటు హక్కు శాతం 3 నుండి 5% కూడా పెరిగే అవకాశం కూడా స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఒకసారి ఫైనల్గా ఉపేందర్ దగ్గరికి వెళ్దాం ఖమ్మంకి సంబంధించి. రైట్ ఉపేందర్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గతంలో 2018లో దాదాపుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు కూడా ఓటును వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో అదే నేపథ్యంలో ఈసారి మరి కాంగ్రెస్ ప్రభావితం ఖమ్మం జిల్లాలో ఎక్కువ శాతంగా ఉంటుంది అన్నటువంటి వార్తను మనం చూసాము. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కొంత జోరునైతే పెంచడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్కి కొంత ఊపున్నటువంటి ప్రాంతం గత 2014లో కావచ్చు 18లో కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఎక్కువ శాతం ఓటింగ్ జరిగినటువంటి ప్రాంతం అది. ఈ నేపథ్యంలో మరి ఈసారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హవా నడుస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్కి ఖచ్చితంగా గెలిపించాలి అనే నేపథ్యంలో కాంగ్రెస్ వైపు మరలేందుకు ప్రజలు ఓటింగ్ వినియోగించుకునేందుకు ఎంత శాతం వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా ఓటింగ్ శాతం పెరిగేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రణయ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లాగా ప్రధానంగా చెప్పుకుంటారు. ప్రధానంగా రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో దాదాపు అత్యధికంగా ఓట్ల శాతం కూడా పోలైనటువంటి ప్రాంతంలో ఖమ్మం జిల్లా ఒకటిగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈసారి రాజకీయ పార్టీలు ఏదైనా సరే ఓటు హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అనేటువంటి ప్రధానంగా అనుకుంటారు. యువత ఈ ప్రభావం ఈ సంవత్సరం ఈసారి ఎక్కువగా ఉండడం ప్రధానంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా క్రోడీకరిస్తూ జిల్లాలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా అలర్ట్ అయింది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా పిలిపించాలని చెప్పేసి ప్రధానంగా ఛాలెంజ్ గా తీసుకోవడం, ప్రధానంగా ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేకమైన ఎటువంటి ఓటు అయినా సరే ఖచ్చితంగా ఓటర్లలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవి ఏమాత్రం కూడా ఈసారి కూడా ఓటింగ్ యొక్క సరళి కావచ్చు, ఓటింగ్ యొక్క శాతం కూడా ఖమ్మం జిల్లాలో తగ్గేటట్టు కూడా లేదు. యువతతో పాటు ప్రధానంగా అటు ఎంప్లాయీస్, ప్రధానంగా కార్మికులు కూడా అందరూ కూడా ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవాలనే ఆతృతతో పాటు దూర ప్రాంతంలో కొద్ది రోజుల పాటు కుటుంబీకులతో కలిసి జర్నీ చేయాలనేటువంటి ప్రధానంగా కొన్నాళ్ళు కలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ కూడా కొంత దీంట్లో ప్రాబల్యం చూపుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు దినం ప్రకటించడంతో కూడా అది వర్కింగ్ డే, ప్రధానంగా పెయిడ్ వర్కింగ్ డే కావడం, పెయిడ్ హాలిడే కూడా కావడంతో కొంత ఆ రకమైనటువంటి ప్రజానీకం జనం కూడా తరలి వస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓటు శాతం పెరిగే దాంట్లో కూడా ఏమాత్రం కూడా తగ్గేది లేదు. అదే నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉందో, ఈ ప్రయత్నించేటువంటి దాఖల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ రకమైనటువంటి ప్రణాళికతోటి
యంత్రాంగాన్ని కూడా కదిలించేసి కూడా ఆ వేవ్ ని కొనసాగించేందుకు కోసం దాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ జిల్లాకు సంబంధించి కూడా ప్రధానంగా రాజకీయాలకు చైతన్యమైనటువంటి జిల్లాతో పాటు ప్రగతిశీల భావజాలం ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, అదే వామపక్ష భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కావడంతో ఈసారి ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఫలితాలతో పాటు అదనంగా ఓటు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం చూపు ఖమ్మం జిల్లా అన్ని రంగాలకు సంబంధించి కూడా వివిధ రకాల ప్రలోభాలు పెట్టేందుకోసం అన్ని ఇప్పటికి గ్రామీణ ప్రాంతంలో మోహరించి ఉన్నారు. అదే నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ రాత్రి కూడా ప్రలోభాలు పెట్టేందుకోసం కూడా కొన్ని ఇంటికి ఒక కేజీ చికెన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన కాన్సెప్ట్ తో కూడా కొంతమంది పనిచేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే ఎన్నికలకు సంబంధించి ఒక పండగ వాతావరణం రేపు జరగబోతా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన కూడా జరగకుండా జరుగుతాయని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆశిస్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచి ఉదయం 7 గంటల సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర భవితవ్యం నిర్మాణం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఓటు ఉపయోగించుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనబడుతా ఉంది. ప్రణయ్, ఉపేందర్, రైట్. ఒకసారి ఫైనల్ గా ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. వరంగల్ సంబంధించి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, సో ఇప్పుడు మనకు ట్రైబల్ ఏరియాస్తో పాటుగా కొంత తాండాస్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కూడా వరంగల్ చెప్పుకోవచ్చు. సో మరి తాండాస్కి సంబంధించి రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా లేనటువంటి తాండాస్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. సో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళను మరి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు, అండ్ దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి సడలి ఏ విధంగా ఉండబోతుంది? ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలకు సిటీకి రావడానికి, అంటే జిల్లా కేంద్రానికి రావడానికి, మండల కేంద్రానికి పోలింగ్ బూత్లకు రావడానికి రోడ్డు మార్గం సరిగ్గా లేక కూడా ఇవాళ ఏజెన్సీ కూడా యువత ఎక్కువ ఉపనయలేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే 9 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని చెప్పి కూడా ఒక కాంగ్రెస్ వేవులు ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే యూత్ ఫాలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. యూత్ ను మాత్రము అక్కడ నుంచి ఓటర్స్ ను తీసుకురావడానికి కూడా వివిధ అంటే సంబంధించిన అంటే కొంతమంది ట్రాక్టర్లే కావచ్చు, ఇటు పక్క ఆటోలే కావచ్చు, మొత్తం ఆర్టీసీ బస్సులు అయితే ఆ ఏజెన్సీ ప్రాంతంలో 4:30 గంటల వరకు మొత్తం ఆ రవాణా సౌకర్యం ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ట్రైబల్ ఏరియా అంటే ఇటు పక్క అంటే ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలలో ఆదివాసులు ఉంటారు, ఇప్పుడు గిరిజనేతరులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మారుమూల ప్రాంతం నుంచి తీసుకురావడానికి అయితే మాత్రము ముఖ్యంగా మాత్రం ట్రాక్టర్స్ ద్వారా కూడా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగా కూడా వారికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇలాంటి బాధలు జరగకుండా మాత్రం అధికారులు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఏజెన్సీ ఆ ఏరియాలో కూడా ఇటు పక్క మొబైల్ ఆ జిల్లాకు సంబంధించి, ఇటు పక్క ములుగు జిల్లా సంబంధించి, మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న ఏటూరు నగరం కావచ్చు, ఇటు పక్క వాజేడ్ వెంకటాపురం కావచ్చు, మరి భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఈ సంబంధించిన ఏజెన్సీ ప్రాంతంలో కూడా మొత్తానికి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారికి ట్రావెలెన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ములుగు జిల్లాకు సంబంధించిన పరిస్థితి వీడు బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి అయితే బడే నాగజ్యోతి, ఇటు పక్క కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి అయితే సీతక్క అను కూడా ఇప్పుడు కాంగ్రెస్ బరిలో ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఇద్దరు ఆదివాసీ ముద్దులు బిడ్డలు కాబట్టి మొత్తానికైతే క్యాన్వాస్ చేసిన పరిస్థితి, ప్రచారం జోరుగా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఆదివాసులు ఇక్కడికి అంటే మార్పు కావాలని కోరుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ట్రావెల్ చేసేందుకు కూడా ముఖ్యంగా అయితే ట్రాక్టర్ల ద్వారానే, ట్రాక్టర్లు అంటే అందుబాటులో ఉంటాయని చెప్తున్న పరిస్థితి. వ్యవసాయ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక ఉమ్మడి కుటుంబాలలో ట్రాక్టర్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ట్రాక్టర్ల ద్వారా కూడా అధికారులు అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఆర్టీసీ బస్సులు అయితే ఎలవెల అంటే 6:30 నుంచి 4:30 వరకు కూడా ఆర్టీసీ బస్సులు అయితే సమయానికి ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ సంబంధించిన ఆర్టీసీ ఆర్ఎం నుంచి అంటే వరంగల్ ఆర్ఎం శ్రీలత కూడా ఏజెన్సీ ప్రాంతాలకు కూడా ముఖ్యంగా బస్సులు అయితే తరలించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఆర్టీసీ రవాణా సౌకర్యంలో కూడా అంటే వీళ్ళకు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మొత్తానికి మావోయిస్టు ప్రబల్య ప్రాంతం కాబట్టి కూడా ఆర్టీసీ బస్సులలో కూడా రైట్. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వం సిద్ధమైపోయింది. రేపు ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించబోతా ఉన్నారు. 5:30 గంటల నుంచి 6:30 గంటల పాటుగా కూడా మాక్ పోలింగ్ నిర్వహించబోతా ఉన్నారు. దాదాపుగా కూడా 100 ఓట్లు మాక్ పోలింగ్ ద్వారా నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ లో భాగంగా ఈ 100 ఓట్లలో ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే వాటికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు. తదనంతరం కూడా 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగియకు సంబంధించి కొన్ని
ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు లేదా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించేందుకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా ప్రాంతాలలో యథావిధిగా 5 గంటల వరకు పోలింగ్ అయితే నిర్వహిస్తారు. ఇక మొత్తానికి మనం డీటెయిల్గా చూసుకున్నప్పటికీ దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. ఇక మొత్తం ఒకసారి ఓటర్ల సంఖ్యను మనం చూసుకున్నట్లయితే దాదాపు పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 62 లక్షల దాదాపు 1,62,98,418 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లకు సంబంధించి 1,63,175 మంది మనకు మహిళా ఓటర్లు కనపడతా ఉన్నారు. మొత్తం ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా దాదాపు 2,700 పైచిలకు కనపడతా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా 18 నుంచి 19 సంవత్సరాల వయసుకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన ఓట్లు కూడా దాదాపు కూడా 9,99,000 వరకు పైచిలకు కనబడతా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను మనం ఒకసారి చూసుకున్నట్లయితే పురుష అభ్యర్థులకు సంబంధించి మనం ఒకసారి క్షుణ్ణంగా చూస్తే 2,068 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. ఇక మహిళా అభ్యర్థులకు సంబంధించి 221 మంది మహిళా అభ్యర్థులు అండ్ దాంతో పాటుగా ఒక ట్రాన్స్జెండర్లు కూడా ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక దాదాపు 35,655 కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బలగాలను దించడం జరిగింది. దాంతో పాటుగా వివిధ ప్రభుత్వ సెక్టార్లకు సంబంధించి 375 ప్రభుత్వ సెక్టార్లకు సంబంధించిన వివిధ ఉద్యోగులను కూడా పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలతో పాటుగా ఇటు వైద్య సిబ్బందులతో పాటుగా అంగన్వాడీ ఆశా వర్కర్లతో పాటుగా జేఎస్ఎంసీకి సంబంధించిన అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సపారులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలను కూడా పూర్తి స్థాయిలో విధుల్లో ఉంచేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించిన ఓటుని కూడా బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకునేందుకు ఏర్పాటు జరిగింది. ఇక రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతోంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా వాతావరణంలో పూర్తి స్థాయిలో దాదాపుగా 99% పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 65,000 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నత పోలీసు అధికారులతో పాటుగా దాదాపు 18,000 మంది హోంగార్డులను అమర్చడం జరిగింది. అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రలోభాలకు, అదేవిధంగా ఓటుకు నోటు అనేటువంటి సిద్ధాంతాలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఓటును వినియోగించుకునేందుకు ఇటు వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా ఇటు రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, ఉదయం నుంచి కూడా కలకలాడిపోతా ఉన్నాయి. వారి ప్రాంతాలకు వెళ్లి ఓటును వినియోగించుకునేందుకు, తమ నాయకుడిని ఎన్నుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్ని పూర్తి చేస్తామంటూ కూడా తెలంగాణ ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.